నమస్తే, వెల్కమ్ టు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి. సో రైట్ నో మనతో పాటు హానరబుల్ మినిస్టర్ ఫర్ కల్చర్ అండ్ టూరిజం శ్రీ జూపల్లి కృష్ణారావు సార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడేద్దాం. హలో సార్. ప్లీజ్ చెప్పండి సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంత గ్రేట్ అచీవ్మెంట్ మా కోసం తీసుకొచ్చినందుకు. 72nd మిస్ వరల్డ్ ఫెస్టివల్ని తెలంగాణ స్టేట్కి తీసుకొచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఈ యొక్క తీసుకురావడానికి గ్రేట్ అచీవ్మెంట్లో చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. అలాంటప్పుడు ఎలాంటి ఛాలెంజింగ్ టాస్క్ మీరు ఫేస్ చేశారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవెంట్ను తెలంగాణకు హైదరాబాద్ తెచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి క్రెడిట్. వారు సక్సెస్ అయ్యారు, వారికి ధన్యవాదాలు. రెండవది ఈ యొక్క ఈవెంట్ అయితే నిర్వహిస్తామో, ఈవెంట్ నిర్వహించే ఉద్దేశం అవుతుందో తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించి, టూరిస్టులను ఆకర్షించి తెలంగాణ రాష్ట్ర ఆదాయాన్ని పెంచే కార్యక్రమం చేసి తద్వారా నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేది ఉద్దేశం. ఇది చేయడం మూలన 140 దేశాల నుంచి ఇక్కడికి పార్టిసిపెంట్స్ వస్తారు. ఆ పార్టిసిపెంట్స్తో పాటుగా వాళ్ళ టీమ్స్ వస్తాయి. వాళ్ళతో పాటుగా సుమారుగా ప్రపంచ దేశాల నుంచి 3000 మంది అంతర్జాతీయ మీడియా వాళ్ళు వస్తారు. అంటే ఇది రావడం వలన మొత్తం ప్రపంచ దేశాల్లో అన్ని దేశాలకు కూడా వాళ్ళ టీవీల ద్వారా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా హైదరాబాదు ఇంత గొప్పగా ఉందా, అంటే ఇన్ని బ్రహ్మాండమైనటువంటి టూరిజం ప్లేసులు ఉన్నాయా, రకరకాల ఇన్ని ఆర్ట్ ఫామ్స్ ఉన్నాయా, ఇన్ని భాషల వాళ్ళు ఇక్కడ నివసిస్తారా, అంటే మాకు అసలు మేము ఈ అవకాశాన్ని మిస్ అయినాం అనేటువంటి ధోరణితో దాని మూలంగా ఈ ప్రచారం పబ్లిసిటీ మూలంగా టూరిస్ట్ని అట్రాక్ట్ చేసి రాష్ట్ర ఆదాయం పెంచుతూ ఇక ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పించడమే దీని యొక్క లక్ష్యం. దీని ద్వారా తెలంగాణ హైదరాబాద్ యొక్క సంస్కృతి, సాంప్రదాయాలు, విలువలు, టూరిజాలు, కళలు, కళాకారులు వీటన్నిటి ప్రపంచం చేసి తద్వారా మనం ప్రపంచ యాత్రికులను రప్పించి దేశాల నుంచి రప్పించి చేస్తూ ఉంటాం. ఈ ఈవెంట్ మొత్తం టోటల్ అగ్రిమెంట్ వాల్యూ 27 కోట్ల రూపాయలు. వాళ్ళతో ఓపెన్ చేసుకున్నాం. మిగతాది వాళ్ళే పెట్టుకుని మనకు సంబంధం లేదు. 27 కోట్లు కేవలం 5 కోట్ల రూపాయలే వాళ్ళకు చెల్లించడం జరిగింది. ఇందులో ఇవి కూడా మిగిలినటువంటి 22 కోట్లు కూడా స్పాన్సర్ల ద్వారా వస్తుంది. అంత విపరీతమైన డిమాండ్ ఉంది. మనం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఇంకా అది పెట్టి కూడా మళ్ళీ రిటర్న్ వస్తాయి ఇమీడియట్గా స్పాన్సర్ ద్వారా. సో కాబట్టి మనం ఈ కోడలు చూడొద్దు. సో డెఫినెట్గా ఈ మధ్యన టూరిజం పాలసీ ఒకటి తయారు చేసుకున్నాం. గత 10 సంవత్సరాల నుంచి టూరిజం పాలసీ లేదు, టూరిజం మర్చిపోయాను. సో ఈ టూరిజంని మనం గొప్ప కళాఖండాలు ఉన్నాయి, గొప్ప టూరిజం ప్లేస్లు ఉన్నాయి, అటవీ సంపద ఉంది, జలవనరులు ఉన్నవి, టైగర్ ఫారెస్ట్ ఉన్నవి, చాలా ఉన్నాయి. ప్లస్ వివిధ రకాల కళారూపాలు ఉన్నాయి, కళాకారులు ఉన్నారు, వాళ్ళకు పాపం జీవనోపాధి కావాలి. సో వీటన్నిటి టూరిస్టులు రప్పించిన ద్వారా వాళ్ళకు అందరూ కూడా అటువంటి అవకాశాలు ఏర్పడతాయి. కాబట్టి దానికోసం చేస్తున్నాం. ఆ కోణం చూడాలి. ఇది రాజకీయ కోణం విమర్శిస్తూ ఉంటే మనం వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మిస్ వరల్డ్ కాంపిటీషన్ అనేది మనకి తెలంగాణలో దట్టు తెలుగు జాతిలో కూడా జరుగుతుంది. తెలుగు అంతా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు మనకి మిస్ వరల్డ్ కాంపిటీషన్ అనగానే వాళ్ళ యొక్క కల్చర్స్ పరంగా కొన్ని రౌండ్స్ ఉంటాయి. మనం ఏమైనా సరే ఇన్వాల్వ్ అవుతాయా, లేకపోతే తెలుగు పరంగా, లేకపోతే తెలంగాణ స్టేట్ పరంగా మన యొక్క సంస్కృతి సంప్రదాయాన్ని రేకించేలాగా కొన్ని రౌండ్స్ ఏమన్నా ఇన్వాల్వ్ అవుతాయా? వాళ్ళ కల్చర్ మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మన కల్చర్ వాళ్ళకి నేర్పించవచ్చు కదా రావడం వలన. మన సంస్కృతి సంప్రదాయం వచ్చిన లాస్ట్ టైం మిస్ కూడా ఎక్కడ పోయి తీసుకుపోయినారు, యాదాద్రి తీసుకుని ఇంకోటి వాళ్ళ ప్రాంతాలు చూపించారు. అక్కడ వాళ్ళ షాపులు వాళ్ళు కొన్నారు. సో ఇట్లా కొన్ని వేలాది మంది వచ్చినప్పుడు మన కల్చర్ వాళ్ళు చూసి వాళ్ళే మన కల్చర్ మళ్ళవచ్చు కదా. డెఫినెట్గా ఉంటుంది. అన్ని రాష్ట్రంలో ఉన్న అన్ని టూరిజం ప్లేస్ను వాళ్ళకి చూపించి ఏర్పాటు చేస్తారు. రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్నటువంటి ఆ యొక్క హస్తకళలు కావచ్చు, చేనేత వస్త్రాలు కావచ్చు, వీటన్నిటిని కూడా స్టాల్స్ పెట్టి వాళ్ళ దగ్గర కొనిపించి ఏర్పాటు చేస్తారు. మన స్టేట్ ఇప్పుడు అంతమంది అదర్ స్టేట్స్ వాళ్ళు వచ్చి ఫారినర్స్ అందరూ వచ్చినప్పుడు హ్యాండిల్ చేయడానికి రెడీగా ఉందా సెక్యూరిటీ పరంగా? సో డెఫినెట్గా సెక్యూరిటీని అన్ని విధాల ఇప్పటికే ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చిండ్రు సంబంధిత పోలీసు అధికారులకు కూడా. సో డెఫినెట్గా అన్ని విధాల జాగ్రత్తలు తీసుకునే కార్యక్రమం చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.